హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే మేమైతే మా చేనుకి అయితే గడ్డి మందు కొట్టడానికి పోతున్నాం. అంటే చేనికి కాదు, చేనులో ఉన్న పొలానికి మన వరి పంటలను అయితే గడ్డి మందు కొట్టడానికి పోతున్నాం. నేను మా బ్రో ఇప్పుడు ఇక్కడ కొట్టేసి ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర తిని మళ్ళీ అక్కడ నుంచి అయితే సోమిన్ చేనికి అయితే పోవాలి. ఎందుకంటే చెట్టు మందు కొట్టడానికి. ఇంకేమో కనబడ్డది, ఏం కనబడ్డాయి? కాకరకాయల, బీరకాయల. చలో ఇక మన మంద అయితే గిన్నె ఉన్నది, గిన్నెలంతా అక్కడికి వెళ్ళినట్టు అయితే చూద్దాం. కట్టపుంట బ్లాగ్ తీసుకుంటూ నడవడం అంటే కొంచెం కష్టం బ్రోస్, జస్ట్ మిస్. చలో మన చేనికైతే వచ్చేసినాము. ఇది మన పత్తి అన్నమాట. ఇది కట్టవతలు ఇంకొంచెం పత్తి ఉన్నది. ఇక మనం కొట్టాల్సిన గడ్డి మందు పొలాలు అయితే ఇవే. వరి పంటకైతే కొట్టేస్తున్నాం. అంటే అందులో గడ్డి ఉంటే వరి పెరగది, పెరిగినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది మామ. అందుకోసం చూడండి గడ్డి అయితే అట్లనే ఉన్నది. అండ్ దీని అవతల కూడా కొన్ని వేలున్నాయి. అట్లుంటుంది ఇక, పోతే అటే ఒకటి అవుతుంది, లేకుంటే ఇటే అవుతుంది. నేను చూడండి మమ్మీ గడ్డి అయితే ఏర్పడుతుంది, చూడ ఎట్లున్నదో. ఇది ఒక దోయల్ని ఇట్లా కనబడుతుంది, మరి ఇంకా అందులో ఎట్లున్నదో తెలియదు. ఇదైతే మా కాను చెట్టు. ఇంత బాగా జ్ఞాపకాలని మమ్మ, చిన్నప్పటి నుంచి దీని మీద ఎక్కి ఉండేది. మనం ఎక్కడ స్టార్ట్ చేద్దాం. చలో మమ్మ, ఇప్పుడైతే మనమైతే మందు కలుపుకుందాం. మనం గడ్డి కొట్టబోయే మంది అయితే ఇదే. బట్ ఇది గడ్డి కోసమా దేనికోసమా నాకు కూడా అంత ఐడియా లేదు. నేనైతే గడ్డిదే అనుకుంటాను. గడ్డిదేనా? చలో ఇలా అయితే కలుపుకుందాం. ఇగో మనమైతే దీంతోనైతే మొత్తం 6 డబ్బాలు అయితే కావాలి. ఇది ఒక డబ్బా, వాటర్ అయితే 5 డబ్బాలు పోసుకోవాలట. మొత్తానికి అయితే 6 డబ్బాలు కన్నారు. మరి ఇది ఎంత వెళ్తుందో చూద్దాం. అదైతే మన చేనులను అయితే కొడాలి ఏమన్నా లేకపోతే ఇటువంటి చెట్లు ఉండేవంటే మాకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని దింపడానికి అయితే యూజ్ చేస్తాను. కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎక్కువ ఉంటే ఇది కూడా మేలు కూడా దింపేస్తుంది. మమ్మ ఇగో ఇంతకుముందు అయితే చిన్నగా వర్షం వచ్చింది. మా ఫ్రెండ్ విన్ను అయితే లైవ్ పెట్టిండు. అయితే లైవ్కి అయితే వెళ్ళిన జెర్సేము. వర్షం అయితే పోయిందిగా, మామూలు అయితే కొట్టమంటా లే ఉటా ఏంటి బాబు మళ్ళీ అని పుటో పుటా. చల్లగా నేనే డబ్బు వేసుకుంటుండే, కానీ మన ఏళ్ళు అయితే కొంచెం బురదకైతే మొత్తానికైతే పొక్కులు వచ్చేసినాయి అన్నమాట. నిన్ననే మంది యాంగన అయితే మండుతుండే. సో అందుకోసమని ఈరోజు అయితే మావానికి వేద్దాం అనుకుంటాను. వేసేయాలి ఇప్పుడు, వేసుడే. కెమెరామెన్ పని అవుతుంది. నేను వీడియో కూడా ఆఫ్ చేయలేదు, నువ్వు అవి పట్టినావు, ఆఫ్ అయిపోయింది. నాకేం సంబంధం లేదు. కొట్టు మళ్ళీ కొట్టు. ఉష్ బుర్ర రావట్లేదా? రావట్లేదా? పెట్రోల్ ఎక్కి డబ్బాకి అయితే ఏమైనట్టున్నది. మనం పోయి చూడాలి. చలో ఇక డబ్బా అయితే స్టార్ట్ అయిపోయింది. మెల్లగా మెల్లగా కుంటకట్ట మీద ఉన్నాడు అన్నమాట. కుంటకట్ట మీద కానీ కిందికి అయితే దిగుతాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఫ్రెండ్ విన్ను కూడా ఈ మధ్యలో అయితే బ్లాగ్ చేస్తాడంట. విన్ను బై ఎఫ్ఎఫ్ అని ఉంటుంది. బట్ ఛానల్ నేమ్ గింట చేంజ్ చేయొచ్చు, చెప్పలేం. ఈరోజు అయితే బ్లాగ్ రిలీజ్ అవుతుందని చెప్పిండు. నేను కూడా స్టోరీలలో స్టేటస్లలో అయితే పెడతా. ఒకవేళ మీరు ఇంత చూడండి, చూసి ఒకవేళ నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా కొట్టుండి. ఎందుకంటే మనవాడు సాంగ్స్ అయితే హైలైట్ చేస్తాడు. మేము మావాడైతే మందు కొట్టేస్తాడు. అట్లా తిరగాలని మనకు తెలియదు, అందుకోసమని నేను దిగలేదు. మనమైతే అంతవరకు దొయ్యలలో అయితే ఎట్లా గడ్డి ఉన్నదని లోపల పోయి చూద్దాం. మేమైతే అన్నీ అయితే దొయ్యలు అయితే లోటు వెటర్ కొట్టిచ్చేసినాం. ఇగో ఆ మందు కొట్టేది ఒకటి ఇది ఒకటి అయితే లోటు వెటర్ కొట్టియలేదు. బట్ ఈయనైతే కొంచెం గడ్డి అయితే తక్కువనే ఉన్నది. అంటే లోటు వెటర్ కొట్టిస్తే గడ్డి అంతా మొత్తానికి అయితే పోతుండే. బట్ లోటు వెటర్ కొట్టియలేదు, ఎట్లతో దున్నిందావు. సో అందుకోసం అయితే లైట్గా కొంచెం గడ్డి ఉన్నది. మరి లోటు వెటర్ కొట్టిన దొయ్యలు ఎట్లున్నాయో చూద్దాం. లోటు వెటర్ కొట్టచ్చా కొట్టరాదా అన్నది చూద్దాం. ఇంకా వెళ్దాం. 2 సార్లు లోటు వెటర్ కొట్టిచ్చేసిన. మన దొయ్యల కాడ ఇట్లుంటుంది.
జర అయితే మళ్ళీ పాములతో మాట్లాడాలి. లోటు వెటర్ కొట్టింది కూడా లైట్గానైతే గడ్డే ఉన్నది మూలల దగ్గర. సెంటర్లో కూడా యాక్చువల్గా అది ఒకటే దొయ్య మంచిగా ఉన్నది. ఈ లోటు వెటర్ కొట్టినా కూడా ఇది కూడా మాత్రమే ఉన్నది. బట్ మనకు బురద కావడం కోసం అయితే లోటు వెటర్ కొట్టినాం. ఎట్లా తిరుగుదాం దొయ్యలలో. అసలు విషయం ఏంటంటే మనం మ్యారేజ్ అయిన తర్వాతనైతే మనమైతే వాటర్ ఆపుకోవాలి. వాటర్ ఆపుకుంటున్నైతే గడ్డి మొలదన్నమాట. ఇగో ఇందులోనైతే వాటర్ ఉన్నాయి, ఇందులో గడ్డి లేదు. ఇందులో అయితే వాటర్ లేవు, అందుకోసం అయితే గడ్డి అయింది. నేను లోటు వెటర్ కొట్టినందుకు అట్లా అనిపించలేదు. లోటు వెటర్ కొట్టినా ఏది కొట్టినా బురద కావడానికి పాత గడ్డి అనేది వస్తుంది. కొత్త గడ్డి పుట్టక ముందుగానే మనం వాటర్ ఆపుకున్నాం అనుకో, వాటర్లోనైతే గడ్డి మొలవది. కానీ వాటర్ లేకనైతే అంటే సరిగ్గా వర్షాలు లేకుండా ఎన్ని రోజులు, అందుకోసం అయితే గడ్డి మొలిచింది. ఇప్పుడు నీళ్ళు ఆపుకున్నా లాభం లేదు కాబట్టి మందు కొట్టిచ్చేస్తున్నాం. ఇది చూడండి, ఇగో దొయ్యాలలో అయితే వాటర్ లేకనే గడ్డి అయితే మొలిచింది. ఫస్ట్ డబ్బా కంప్లీట్ అయిపోయినట్టే. సెకండ్ డబ్బా కోసం నేనైతే నీళ్ళు తీయడానికి పోతాను, దిగబడతాను. మొత్తానికి అయితే ఒక 6 డబ్బాలు మాత్రమే. ఇక్కడ ఏంటంటే ఒకవేళ వర్షం కొట్టకపోయేదంటే సోమిన్ చేనుకి అయితే పోవాలి పైన మందు కొట్టడానికి అన్నయ్య వాళ్ళకి. చలో మా అమ్మాయి ఈ సైడ్ అయితే దొయ్యలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని డబ్బాలు పట్టినాయిరా? 3 డబ్బాలతో కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఆటికి దొయ్యలు అయితే ఉన్నాయి, ఆ దొయ్యలకి అయితే పోవాలి. ఫేస్ కొంచెం బ్లర్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. ఇంతకుముందు కలిస్తేనే ఇంతకుముందు ఒక 2 బ్లాక్స్ ఇట్లా పట్టుకొని నడితే మొత్తం బ్లర్ అయిపోయినాయి. బ్లర్ అయ్యేది ఉంటే ఏమనుకోకండి. బట్ కొంచెం కలర్ గ్రేడింగ్ అయితే చేస్తా ఏర్పడతట్టు. మంద అయితే బాగా ఊగుతుంది. సో బ్లాగ్ ఆపేద్దాం అనుకుంటాను. పత్తికి అయితే మళ్ళీ అయితే ఏమో అయింది, మొత్తం ముడితేలున్నాయి. ఇవే అన్నమాట. ఇగో మన పైన ఉన్న దొయ్యలు అయితే. ఇది ఒక చిన్న కుంట, ఇందులో వాటర్ ఉండే కానీ బట్ మేమే వదిలేసినాం, ఎందుకంటే ఇంట్లో కూడా నారేద్దామని. మొత్తానికి అయితే నీళ్ళు ఎప్పటికి ఉన్నాయి, అందుకోసం అయితే వేద్దాం అనుకున్నాం. కాకుంటే అయితే వేయలేదు. ఇంకా జనగలు ఉంటాయి, పైలంగా ఉండాలి. ఇవైతే మన చిన్న చిన్న దొయ్యలు అన్నమాట. అవి అయితే ఈ రెండిటంతా ఒకటి ఉంటుంది, ఇవి అయితే 4 ఉన్నాయి. అంటే ఆ దొయ్యలతో చూస్తే ఈ దొయ్యలు 2. మొత్తానికి అయితే ఇట్లనే ఉన్నది. దీనికైతే ఇక పోయిందంటే మందు తీసుకోవాలి, మందు తీసుకొని అయితే వచ్చి కొట్టేయాలన్నమాట. పత్తి అంతా ఇట్లా ఉంటే మాత్రం ఇదైతే పెరగదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మందం అయిపోయింది. అంటే పత్తి అనేది పెరగదు. పెరగకపోతే ఏమవుతుందంటే ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. గూడ కూడా సరిగ్గా రాదు. దీనికి ఒక పువ్వు అయితే వచ్చింది, గూడ రాకపోతే మంచి కాయ కూడా పడదు. ఆల్మోస్ట్ అయితే ఇవి అయితే గోల్డ్ అయిపోయినట్టే. ఇంకొక దొయ్య అయితే ఉన్నది. ఇది అయిన అయితే ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర వినాయకుని పెట్టే కన్నా అయితే మేమైతే నైట్ స్టే చేసినాం, బట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయలేదు. ఈరోజు సాయంత్రం వరకు అయితే బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి, ఎందుకంటే ఈవినింగ్ అయితే వినాయకుడిని కూర్చోబెడతారు అన్నమాట టెంపుల్ దగ్గర. ఇక మా వాళ్ళు అయితే 2 ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకొక దగ్గర అయితే చేస్తాను. నేను మందు కొట్టడానికి వచ్చిన. టైం ఉండేది ఉంటే వీడియో తీస్తా, లేకుంటే లేదు. అసలు విలేజ్లో అంటే వీడియో ఇప్పుడు అంటే కష్టం, బట్ అంటే పని కొంచెం ఉన్నది కాబట్టి తొందరగా అయితే ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి సోమిన్ చేనుకి అయితే మందు కొట్టడానికి అయితే పోవాలి. కానీ కొంచెం లైట్గానే అయితే మబ్బు ఉన్నది. అండ్ అట్లనే గెర్రెగూడ పొల్లు అయితే మాకు మంది వేయడానికి వస్తానట. వాళ్ళు వస్తాను కాబట్టి ఒకే రోజులో 2 పనులు అయితే అని అనుకుంటాను. బట్ ఇట్లా బట్టి అయితే మొత్తానికి అయితే మబ్బు ఉన్నది. ఇది రోజు ఉండేది మబ్బు, ఎందుకంటే రోజు ఇట్లనే ఉంటుందని మనం ఇంటికాడ కూర్చున్నాం అనుకో అట్లనే ఉంటుంది. అదే పనికి పోయినాం అనుకో వర్షం కొట్టది. ఈవినింగ్ టైంలో లైట్గా కొంచెం పడుతుంది అంతే. ఇదే లాస్ట్ డబ్బా అన్నమాట. ఈ డబ్బా అయితే కంప్లీట్ అయిపోద్ది. కరెక్ట్ 6 డబ్బాలకి అయితే అయిపోయినట్టే. అంటే ఇంకొంచెం మంది అయితే మిగులుతుంది. అది లాస్ట్ డోయల్ని అయితే ఇంకొంచెం గడ్డి ఎక్కువ ఉన్నదని అందులో కొడతా అని చెప్పేసిండు. ఇక్కడ నుంచి అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం. వీడియోలు ఎంత అయిందో నాకైతే తెలియదు. బట్ ఒకవేళ వినాయకుని దగ్గరికి ఇంటే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వేసేది ఉంటే టైం ఉంటే వీడియో తీస్తా, లేకపోతే చేనుకి వెళ్ళిందంటే అప్డేట్స్ ఇస్తా అంతే. ఎక్కువ మాత్రం వీడియో తీయాలి, ఎందుకంటే ఇప్పటికే బాగా లాంగ్ అయిపోయింది. చలో మామ, ఇక ఇక్కడనైతే మందు కొట్టడం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళి అన్నం నేనైతే సోమించానన్నా, లేకపోతే టెంపుల్ దగ్గర అయితే పోయి ఫస్ట్ అయితే డెకరేషన్ కంప్లీట్ చేసేయాలి, ఎందుకంటే మబ్బు ఉన్నది. ఏమైందో తెలియదు ఇంకా. చలో మామ, ఇక మనం ఫైనల్గా అయితే రోడ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక మన గాడి అయితే ఇక్కడన్నది, బైక్ నేను వేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి.
వెళ్ళే దారిలో అట్లనే అటు నుంచి అటే చైన్కి అయితే వెళ్దాం అనుకుంటాను, బట్ ఏమైందో తెలియదు ఇంకా. అంటే అక్కడ పత్తి కూడా ఎట్లున్నదో తెలిస్తే చూసి వచ్చినాం అనుకో, ఆ పత్తి కూడా సేమ్ ఇట్లనే ఉన్నది అనుకో, మందు కొంచెం ఎక్కువ తీసుకోవడం అవుతుంది, రేపైతే కొట్టడం జరుగుతుంది. మరి ఇంకేమైతే తెలియదు. అంటే వర్షం గింట రాకుండా అనుకో ఆయనతో కొట్టేసేయాలి, లేకపోతే పత్తి మాత్రం ఇక మనకు డ్యామేజ్ అవుతుంది. మనం అయితే వస్తాడు ఇక మన గాడి. ఈ బైక్ తీసుకునే రోజు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే తెలంగాణ ఒక ప్రోగ్రామ్ అయితే వేసినాం. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందంటే మార్నింగ్ లేసి నిద్ర మొత్తం పోయినాం, బైక్ తీసుకొని వచ్చినాం. చిన్న రీల్ కాదు కదా, ఒక స్టోరీ మాత్రం పెట్టిన అంతే. అక్కడ నుంచి ఈ బైక్ అసలు వీడియో కూడా తీయలేదు. ఒక వీడియోలో ఉన్నది, బట్ అప్పటికి నెంబర్ ప్లేట్ రాలనుకుంటా. చూడండి మన అదృష్టం, తలఫర్ రీజన్ 777-3. ఇట్లా మనమైతే సోమిన్ చెన్కి అయితే మందు కొట్టడానికి అయితే పోలేదు, గబ్బాయి చెన్కి 2 ఎకరాల దగ్గర అయితే మందు వేయడానికి పోతున్నాం. అయితే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చిందట, అంటే డీజే ఉన్న వాళ్ళందరూ రండి అని వచ్చింది. అయితే అన్నయ్య వాళ్ళు అటు వెళ్ళిపోతాను, మమ్మీ నేను నాకన్నా పెద్ద బ్రో అయితే మేమైతే మందు వేయడానికి వెళ్తున్నాం. ఇక ఈ మందు ఏంటంటే వినాయకుడిని కూర్చోబెడతారు, బట్ అంత తీస్తారో తీయనో తెలియదు. బట్ ఈ మందు వేసే టైం ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. అక్కడ డీజే పర్మిషన్ ఇస్తారా ఏం చేస్తారో తెలియదు. ఇక ఇప్పుడైతే మనమైతే ఇక్కడ చేనులో కలుపుకోవాల్సినవి 2 యూరియా 2 డిఎఫ్. ఇది పవర్ఫుల్ అట, అది కొంచెం నార్మల్. ఇది ఒకటి వచ్చేసి F20. ఇది మన చైన్ 2 ఎకరా. ఇదర్ హే ఇదర్ ఇదర్ సరిగ్గా ఏర్పడది. ఈ పత్తి కాదు మనది, నేను అవతల చిన్నగా ఉన్న చూడు అది. చలో మన మందేస్ట్ అయితే అయిపోయింది మామ. ఇక మనమైతే ముల్లె కట్టేసినాం, కట్టి మళ్ళీ ఉన్న మిగతా మంది అయితే అక్కడనే ఉంచేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇగో ఇదే మా పత్తి. ఇందులోనైతే మొన్ననే గడ్డి మందు కొట్టినాం, లైట్గా అయితే చచ్చిపోయింది. ఇది మళ్ళీ అయితే ఎగురొస్తుంది. ఇంకొక రౌండ్ అయితే కొట్టాలి మామ, లేకపోయేది ఇదైతే పెరుగుతుంది. దీన్ని పూతలమని అంటారు. ఇది ఎంత కొట్టినా కూడా చచ్చిపోతలేదు మామ. మనమైతే వినాయకుని దగ్గర బ్యాక్గ్రౌండ్ అయితే నిలబెట్టాలన్నా కదా, మార్నింగ్ అయితే టైం లేకుండా మామ డైరెక్ట్ చేనుకి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి అదైతే కంప్లీట్ చేసేయాలి. వాళ్ళైతే వినాయకుని కూర్చోబెడతారు. నేను చేనుకి వచ్చినప్పటి నుంచి అయితే వాళ్ళైతే కాల్ చేస్తున్నారు ఇంకెప్పుడు అని, బట్ నేనైతే చేనుకి వచ్చేసిన. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు వేరే దగ్గరనైతే చేస్తున్నారు మామ, అందుకోసమని అయితే లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి దాన్ని కంప్లీట్ చేసేస్తా. చలో నేనైతే టెంపుల్ దగ్గర అయితే డెకరేషన్ కంప్లీట్ చేసే వరకు అయితే మన ట్రాక్టర్ అయితే రింగులు అయితే తీసేసిండు అన్నయ్య. ఇక దీన్ని అడగడానికి అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకొని వచ్చేసిన. మేము చేసిన డెకరేషన్ అటు వెనకాలన అయితే ఉంది, వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో నా ఫోన్ అయితే ఇంటికి పంపించేసిన. తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత మళ్ళీ అన్నయ్య అయితే వెహికల్ అడుగుదామని అన్నాడు. దానికోసం అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే పట్టుకొని వచ్చేసిన. ఇక చూడండి మన రింగుల బండి అయితే బురద ఉండే. ఫస్ట్ అయితే వీడియో తీయలేదు, నా మొబైల్ వచ్చే వరకు అయితే కొంచెం చీకటి అయింది, సో సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఇక చూడండి నేనైతే వాటి రాకుతున్నా. ఎంత రాగినా కూడా అంటే మన బండి కాబట్టి మనమైతే మంచిగా కడుక్కుంటే బెస్ట్ అన్నమాట. వేరే వాళ్ళకి ఇస్తే సరిగ్గా కడగాలి మామ, అందుకోసమని మేమే ఇద్దరం అయితే కడుక్కుంటున్నాం. మన బండికి అయితే సెల్ఫ్ లేస్తలేదు, ఎందుకోసమో తెలియదు, బట్ మొన్న లాస్ట్ డే నుంచి అట, అందుకోసమని మహేంద్ర అయితే తీసుకొని వచ్చేసిన. ఈ వీడియో అయితే ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ వస్తారు. లవ్ యూ ఆల్, బై బాయ్.